ఆ ఏకలవ్యుడు మాటిస్తే ఖచ్చితంగా ఏలు నరికిచ్చేయండు. ఈయన ఎస్టీ బిడ్డ ఈయన ఓటు వేయద్దు, ఇబ్బంది పెట్టి ఎవరినో ఇబ్బంది పెట్టాలన్న నన్ను గల్లవాటి సెక్రటరీ సార్ ముందు నేను అలా చేతిలో పెట్టేసి నాదోటి అయితలేదు, నన్ను గల్లబట్టి ఏ హామీలు ఇచ్చేడు ఈ చేసేడు ఇది మనం చేస్తామా అంటే పబ్లిక్ అరే కామా ఇట్లా పెట్టిండు అన్నట్టు మాట్లాడతారు. కొడుకులు పంపించేస్తాను. ఈ ఆలోచన కూడా పొద్దుగాలనే జిరాక్స్ సెంటర్ తీయనప్పుడు ఇది పొద్దుగాలనే తీసి ఉంటుంది. ఎంపీ ఇచ్చిన హామీలు ఇచ్చినావు, సీఎం ఇచ్చే హామీలు ఇచ్చినావు అంటాను. అన్న నేను అల్లాడబ్బా అదే ఆలోచనతోనే నేనున్నా. నా ఆలోచన ప్రకారంగానే నేను ఇవాళ 10 లక్షలు ఖర్చు పెడితే గొప్పతనం కాదు. అందులో నాకు పోయేది ఏం లేదన్న, నేను ఆ సేవ చేసుకుంటాను. నాకు ఈ ఆలోచనతోనే వచ్చింది. ఈ ఆలోచన నాకు వచ్చింది ఏంటంటే అన్న, ఊళ్ళో ప్రతి ఒక్కరు గరీబులు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఊరు అన్నప్పుడు అన్నీ ఉంటాయి. కొద్దిగా మన ఊరిని డెవలప్ చేసుకోవాలి, మన ఊరిని డెవలప్ చేసుకొని బయట ఊర్లో ఏదైనా పని చేయాలి. నా అదే ఆలోచనతోటే నా ఊళ్ళో నేను ఖచ్చితంగా పని చేస్తానని చెప్పేసి పబ్లిక్ హామీ ఇచ్చిన ఆ హామీ ప్రకారంగా కూడా నేను ఖచ్చితంగా పని చేసి చూపెడతా అనేది ఆ నమ్మకంతోనే నన్ను గెలిపిస్తాను కూడా పబ్లిక్ ఉన్నారు, గెలిపిస్తాను. నా ఆలోచన అయితే అదన్న. మళ్ళా ఈ నేను ఇచ్చిన హామీలు 12 హామీలు ఉన్నాయన్న. హామీలు ఏంటంటే కొంతమంది కామెంట్ చేస్తారు, ఎట్లా నువ్వు ఇన్ని హామీలు ఇచ్చినావు, ఒక ఎమ్మెల్యే అని హామీలు ఇచ్చినావు, ఒక ఎంపీ అని ఎంపీ ఇచ్చిన హామీలు ఇచ్చినావు, సీఎం ఇచ్చే హామీలు ఇచ్చినావు అంటాను. అన్న నేను అల్లాడబ్బా మాటలు అయితే నేను చెప్పేది కాదన్న, నేను చెప్పలే కూడా. నాతోటి అయినంత వరకు నేను హామీలు ఇచ్చిన, నాతోటి అవుతుందనే నేను హామీలు ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన అంటే ఆటో అనేది ఒక 3 లక్షలు అన్న. ఆటో ఇప్పుడు ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టి తర్వాత మళ్ళీ అసలు చేసుడు నేను ఖర్చు పెట్టి గెలిచిన అన్న పేరు నాకు అవసరం లేదన్న. నేను ఓన్గా పబ్లిక్ సేవ చేస్తా, పబ్లిక్ దగ్గరనే నేను ఆడుకుంటాను. అదే ఆలోచనతోనే నేనున్నా. నా ఆలోచన ప్రకారంగానే నేను ఇవాళ 10 లక్షలు ఖర్చు పెడితే గొప్పతనం కాదు, ఊరికి న్యాయం చేస్తే నాకు గొప్పతనం. అదే ఆలోచనతోనే నేను ఊరికి హామీ ఇచ్చిన. ఏంటిది, ఆటో కొని ఆడ పెడతా అని చెప్పింది, అది నాతోటి అయ్యే పని. ఊరి వాడకు కంపల్సరీ నీళ్లు లేని కాడ బోర్ లేపిస్తా అని చెప్పిన. అది వాటర్ లేని కాడ బోర్ లేపిస్తే నాకే మంచితనం కాన, నాకే మంచిది, నాకు కూడా ఊరికి సేవ చేసినట్టుంటుంది. ఇది ఒక ఆలోచన. చనిపోయిన పేద కుటుంబాలకు 5,000 ఇస్తారని అన్న. ఆ 5,000 రూపాయలు పేద కుటుంబానికి 5,000 ఇస్తే దాంట్లో నా సొమ్ము పోయేది ఏం లేదన్న, నేను సేవ చేసుకుంటానికే అది ఖచ్చితంగా. మళ్ళీ ఒకటి, పేద కుటుంబానికి పెళ్ళికి 5,000 ఇస్తా అని చెప్పిన. పేద కుటుంబానికి 5,000 ఇస్తే అందులో నాకు పోయేది ఏం లేదన్న, నేను సేవ చేసుకుంటానికే. వాళ్ళు కూడా ఏమంటారు, అరే పలానా బాపా అన్న ఇట్లా పెళ్ళికి 5,000 ఇచ్చిండు అన్నట్టు ఆలోచించి వాళ్ళకి దోషింది వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి దోషిన పని వాళ్ళు చేసుకుంటారు. ఇగో నేను ఇచ్చిన హామీలు అన్న. 2 కంప్యూటర్లు గ్రామ పంచాయతీలో కొని పెడతా అని చెప్పిన. 2 కంప్యూటర్లు ఎందుకు కొని పెడతా అని చెప్పిన, కంపల్సరీ ఈ పేదలు ఉన్నారు, అందరూ ప్రతి ఒక్కరు ఉంటారు, పొద్దుగాలనే జిరాక్స్ సెంటర్ తీయనప్పుడు ఇది పొద్దుగాలనే తీసి ఉంటుంది. కంపల్సరీ వాళ్ళకు పేపర్లు కానీ ఏమన్నా పిటిషన్లు కానీ రాసుకున్నందుకు అక్కడ అట్లా పెట్టింది అనుకో అన్న, నా ఊరిని బాగా చేసుకున్నా అంటే అది వేరే ఆలోచన కాదు. అందరు కామెంట్ చేస్తే నాకు ఒకటే అనిపించింది, ఇది మనం చేస్తామా అంటే పబ్లిక్ అరే కామా ఇట్లా పెట్టిండు అన్నట్టు మాట్లాడతారు. అది కామెంట్ చేసుడు కాదు. ఇవాళ ఒక 30 లక్షలు 40 లక్షలు వంచి రేపు నేను
ఇక నేను వంచిన నాకు ఓటేసిండు అన్నట్టు ఆ పేరు నాకు ఎందుకన్నా సేవ చేయాలి అనేదోన్నే ఆలోచనతోనే నేను హామీలు ఇచ్చిన ఈ హామీలు ఖచ్చితంగా నెరవేరుతా. మళ్ళీ ఒకటి అన్న, పిల్లలకు కోడిగుడ్లు వారానికి ఒకసారి పెడతా అని చెప్పేసి నేను మాట్లాడినా. వారానికి ఒకసారి అన్న కంపల్సరీ పిల్లలకు, నా పిల్లలైనా వేరే పిల్లలైనా గరీబ్ పిల్లలు ఉన్నారు, అందరూ ఉంటారు స్కూల్ అన్నప్పుడు, అందరికీ ప్రతి వారం ఏదో ఒక వారం చూసి, వారంలో ఒక వారం చూసేసి కోడిగుడ్లు పంపించేస్తాను. ఈ ఆలోచన కూడా ఇది చెడిపోయే ఆలోచన కాదు, ఊరిని బాగా చేసుకుంటాను అందుకు.